హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ని, పెద్ద టమాటోని, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకును యాడ్ చేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలా చేస్తే టొమాటో త్వరగా మగ్గుతుంది. టొమాటో బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మంచిగా వేయిద్దాం. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం. ఈ పొడులంతా మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇక వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని ఉడకనిద్దాం. ఇలా 90% చికెన్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా రుచిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.